ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బిలో గ్రాండ్ ఓపెనింగ్. ప్రభాస్ స్పిరిట్‌కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. ఒక గ్లిమ్స్ వదిలారు బర్త్‌డే కానుక. యాక్చువల్‌గా వీడియో వచ్చుంటే బాగుండేదని అందరూ అనుకున్నారు గానీ, అక్కడ అదేంటో డబ్బింగ్ వెర్షన్ మాత్రమే వచ్చింది. ఇది సందీప్ వంగ స్టైల్ అనుకోవచ్చు. బట్ అయినప్పటికీ డైలాగ్ వెర్షన్‌లో ఉన్నా సరే సీన్ మొత్తం అర్థమైపోతుంది. ఒక సీనియర్ సిన్సియర్ ఐపీఎస్ అధికారి, మంచి ర్యాంక్ సాధించినటువంటి ఆయన ఎందుకో ఏదో ఒక కారణంలో ఒక కేసులో ఇరుక్కోవాల్సొచ్చింది. అక్కడున్నటువంటి జైలర్ క్యారెక్టర్‌లో ఉన్నటువంటి 'ప్రకాష్ రాజ్' గారి వాయిస్‌తో ఇంకొకటి, ఈయనని తీసుకొస్తే వీడు, వాడు అని మాట్లాడతాడు. కనీసం ఆయన దీనికన్నా రెస్పెక్ట్ ఇవ్వండండి. ఆయన ర్యాంకరు అది ఇది అని చెప్పి తోటి అక్కడున్నవాళ్ళు వేరే జవాన్‌లో ఎవరో చెప్పడం. లేదు వీడెవడో నాకు తెలుసు అని అతని గురించి బాగా తెలిసినట్టుగా 'ప్రకాష్ రాజ్' అతన్ని ట్రీట్ చేయడం. ఖైదీ డ్రెస్ వేయమంటారు. బట్ అంటే ఇక్కడ మీకు తెలియనిదేంటంటే ఒకటి, అరెస్ట్ చేసి రిమాండ్‌కి తీసుకెళ్ళిన వాళ్ళందరినికి ఖైదీ డ్రెస్‌లుండవు. శిక్ష పడ్డ వాళ్ళకి ఖైదీ డ్రెస్‌లుంటాయి. మరి రిమాండ్‌కి ఎందుకు తీసుకెళ్ళాలి శిక్ష లేనప్పుడు అనుకుంటే, అంటే మళ్ళీ పారిపోతే దొరకరేమో వీళ్ళని. అంటే ఇప్పుడు ఒక దొంగతనం చేశాడు. వాడు దొంగతనం చేసినట్టుగా కోర్టులో తేలాలి. తేలేలోపు వీడు తప్పించుకు తిరుగుతూ ఉంటాడు కదా, దొరకకుండా పోలీసులకి. సో అందుబాటులో ఉండాలని చెప్పేసి జైల్లో వేస్తారు. వాళ్ళని రిమాండ్ ఖైదీలు అంటారు, అండర్ ట్రయల్. సో శిక్ష పడదు వాళ్ళకి. ఇంకా శిక్షకి కొంచెం టైం పడుతుంది. కేసు వాదోపవాదాలు, ట్రయల్ అవన్నీ నడిచిన తర్వాత ఎప్పుడో 2 ఇయర్స్‌కి 3 ఇయర్స్‌కి శిక్ష పడుతుంది. ఈలోపు వీళ్ళు బెయిల్ మీద కూడా బయటికి వెళ్ళొచ్చు షూరిటీలు పెట్టుకొని. లేదు మళ్ళీ ఇప్పుడు విడిచిపెడితే మాకు దొరకడు, అట్లాంటి క్రిటికల్ సిట్యుయేషన్లో ఉంటే తీసుకెళ్ళి రిమాండ్‌లో వేస్తారు. సో అలా ప్రభాస్‌ని రిమాండ్‌కి తీసుకెళ్లారు. ఆఫ్‌కోర్స్ ఆయన బెయిల్ మీద బయటికి రావచ్చు. బట్ ఇక్కడ 'ప్రకాష్ రాజ్' ఏంటంటే, నాకు ఇక్కడ సివిల్ డ్రెస్‌లో ఎవరు కనబడొద్దు, అందరికీ అవే ఖైదీ యూనిఫామ్‌లే వేయండి అని సీరియస్‌గా చెప్పడం. ఆయనకి మెడికల్ చెకప్‌లు చేయడం. ఈ టైప్ ఆఫ్ సిట్యుయేషన్‌లో వెళ్ళింది. లాస్ట్ తన డైలాగ్, నాకు చిన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. అక్కడ స్పిరిట్ టైటిల్ పడింది. ఆల్మోస్ట్ నిన్న హను రాఘపూడి గారి పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి 'బాహుబలి' ఎపిక్ బుకింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నప్పటికీ ఒక సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. సడన్గా ఈ చిన్న గ్లిమ్స్ రావడం, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. సో కథ కొంచెం రివీల్ అయిపోయింది స్టోరీ. ఇతను ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్, ఏదో కారణం చేత జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. మరి ఇతని జైల్లో ఇరికించింది ఎవరు, లేదా ఇతనే కావాలని నేరం చేసి జైలుకి వెళ్ళాడా, ఇతను ఎవరిని చంపాడు, వాట్ ఈస్ దిస్ అనే దాని మీద బేస్ చేసుకొని ఉంటుంది. ఆబ్వియస్లీ అర్జున్ రెడ్డి తర్వాత యానిమల్ ఇవన్నీ వేశారంటేనే అర్థం చేసుకోవచ్చు. దానికి మించిన ట్రీట్మెంట్ ఉంటుంది దీంట్లో. అండ్ కాంచన అండ్ తృప్తి దిమ్రి హీరోయిన్లుగా ప్రకటించారు. మిగతా క్యారెక్టర్స్ వివేక్ ఒబెరాయ్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా అందరి పేర్లు కూడా రివీల్ అయిపోయాయి. సో మొత్తానికి షూటింగ్ అయితే జరుగుతూ ఉంది సినిమా. ఎప్పుడు రిలీజ్ అవుద్దో తెలీదు. ఆల్మోస్ట్ అంటే వీళ్ళు ప్రకటించుకుంటారులే ఇప్పుడు వస్తాం అప్పుడు వస్తాం అని, కానీ అనుకున్న టైం మనకు తెలియదు. బట్ ఈవెన్ దో ఈ సినిమాతో మాత్రం ప్రభాస్ ఇంకో హిట్ కొట్టబోతున్నాడని అర్థమవుతుంది. అండ్ అలాగే సందీప్ వంగ గారు గత చిత్రాలతో పోలిస్తే ఇంకా ఇంటెన్సివ్గా, చాలా అగ్రెసివ్గా తీస్తున్నాడని అర్థమవుతుంది. నెక్స్ట్ దీపికా పదుకొనే గొడవ మనకు తెలుసు ఆల్రెడీ. ఈ సినిమా నుంచి తప్పుకుంది. వంగాకి దీపికాకి బాగా గొడవలు జరిగాయి. మరి అలాంటప్పుడు దీని మీద ఒకవేళ బాలీవుడ్ మీడియా ఇన్ కేస్ ఎవరైనా దీని మీద విష ప్రచారం చేసినప్పటికీ కంటెంట్‌తో సమాధానం చెప్పాలి అని గట్టిగా ఫిక్స్ అయిపోయాడు సందీప్ వంగ. సో అంత గట్టిగా ఫిక్స్ అయ్యాడు అంటే ఖచ్చితంగా ఏదో ఉంటుంది. సో ప్రభాస్‌కి ఇప్పుడు రాబోయే సినిమాలు, ఇప్పుడు 'సలార్ 2', 'ఫౌజీ' అండ్ 'కల్కి 2' అన్నీ రేపు సంక్రాంతికి వచ్చే 'రాజాసాబ్' వీటితో పోల్చుకుంటే స్పిరిట్ ఇంకో నెక్స్ట్ లెవెల్ హిట్ ఇవ్వబోతుందని మాత్రం ప్రెజెంట్ అర్థమవుతుంది. మరి సినిమా ఏ లెవెల్‌లో ఉండబోతుందో మనం ఇంకో ట్రైలర్ గానీ, టీజర్ గానీ వచ్చినప్పుడు చూద్దాం. ప్రెజెంట్ అయితే మొహాలేం లేవు. కేవలం డైలాగ్ వెర్షన్ మాత్రమే విడుదలైంది. థ్యాంక్ యూ సో మచ్.